మొదటిసారి కనుక నా వీడియోస్ చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మొదటగా వీడియోకి వచ్చేసాం. మనం రిమ్స్ యాప్లోకి ఎంటర్ అవగానే ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ మనకు అడుగుతుంది. అయితే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మన మండల కేంద్రాల్లో అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. యూజర్ ఐడి పాస్వర్డ్లను ఉపయోగించి మనము ఈ యాప్ని లాగిన్ అవ్వాలి. అయితే ఈ యాప్ లాగిన్ అయిన తర్వాత మనకు ఇచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ మనకి ఇచ్చారు. ఆ పాస్వర్డ్ని మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవగానే మనకు కన్ఫర్మ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. అవసరం అనుకుంటే సెట్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే దాన్ని స్కిప్ చేసేయడం అనమాట. స్కిప్ అనే ఆప్షన్ కింద ఉంది, దాన్ని స్కిప్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అందులో స్టాఫ్ ఎన్రోల్మెంట్, అలాగే రెండవది స్టాఫ్ అటెండెన్స్. ఎన్రోల్ అవగానే మనకు ఈ విధంగా మన ఎన్రోల్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది. దాని మీద మనము క్లిక్ చేయగానే మనకు మన యొక్క డేటా అనేది చూపించడం జరుగుతుంది. అటెండెన్స్ వేయడానికి వీలుగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మన స్టాఫ్ ఎంతమంది ఉన్నారో ఇది లాగిన్ అవ్వక కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనము స్టాఫ్ అటెండెన్స్ మీద చూడగానే మనం ఇన్ టైము, అవుట్ టైము, ఎప్పుడెప్పుడు వేసాము అనేది క్లియర్గా కనిపించడం జరుగుతుంది. అయితే యాప్లో కొంత మేరకు ఈ విధంగా కనిపిస్తుంది. అయితే మనం మరలా దీన్ని వచ్చి కింద లాగౌట్ మీద క్లిక్ చేసి లాగ్ అవ్వగానే మనము స్టాప్ లాగిన్లోకి వెళ్ళిపోగానే మనకు స్టాప్ లాగిన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ స్టాప్ లాగిన్ పాస్వర్డ్, యూజర్ నేమ్ మనము ఇక్కడ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు అనమాట. ముందుగా మనం లాగిన్ అయింది స్కూల్ ఐడితో మనం లాగిన్ అయిన తర్వాత స్టాప్ డీటెయిల్స్ ఎన్రోల్మెంట్ కోసం వాడతాం. అయితే ఈ స్టాప్ లాగిన్ అనేది ఎవరికి వారే ఇండివిజువల్గా అటెండెన్స్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లాగిన్ అవ్వగానే ఈ విధంగా ఇది కూడా కరెంటు, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. అవసరమైనంత సెట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసి సెల్ఫ్ అటెండెన్స్ మీద మనము క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా చూపిస్తుంది కొంతమందికి. అయితే కంటిన్యూ మీద క్లిక్ చేసి డిప్యుటేషన్, అఫీషియల్ వర్క్, అదర్స్ మీద ఇచ్చి ఇన్ స్కూల్ అని దాని మీద టైప్ చేసి మనము సబ్మిట్ చేయగానే మన ఒక ఇంటర్ఫేస్ సెల్ఫీ కెమెరా అడుగుతుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్ అటెండెన్స్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం సక్సెస్ అయిందా లేదా అనేది రిపోర్ట్స్లో మనం డైలీ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అవ్వలేదు కాబట్టి చూపించడం లేదు.